హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. నాని హిట్ 3 మూవీ రేపు వరల్డ్ వైడ్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ కంట్రీస్ లో భారీ థియేటర్ కౌంట్ తో రిలీజ్ కానుంది. కొత్త రిలీజులు పోటీగా ఉన్నా కూడా సాలిడ్ థియేటర్ కౌంట్ తో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతుంది ఈ ఫిలిం. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ప్రెజెంట్ జరుగుతున్న బుకింగ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ కి వస్తున్న డిమాండ్ బట్టి చెప్పచ్చు. నాని చూడమని చెప్పిన సినిమాకి రెస్పాన్స్ రేంజ్ లో వస్తే నాని చేసే సినిమాకి ఏ రేంజ్ లో రావాలి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏ సినిమా అయినా సరే వీకెండ్ వరకే ఆడుతుంది. మండే నుంచి థియేటర్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ కంటే కూడా ఎగ్జిబ్యూటర్స్ కి ఈ పెయిన్ బాగా తెలుసు. సరైన సినిమాలు రెండు పడకపోతే థియేటర్లు మూసేసుకునే స్టేజ్ కూడా చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు హిట్ 3 రెట్రో రెండు కూడా హిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లో ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇలాంటి టైంలో హిట్ 3 భారీ టార్గెట్ తో బరిలోకి దిగనుంది. నాని కెరీర్ లో టాప్ బిజినెస్ జరుపుకుంది ఈ ఫిలిం. టేబుల్ ప్రాఫిట్ పరంగా కూడా నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళింది హిట్ 3 ఫిలిం. మరి సినిమాకి జరిగిన బిజినెస్ ఎంతో, రికవరీ చేసే ఛాన్సులు ఏ మేరకు ఉన్నాయో, టైర్ 2 హీరోల పరంగా ఏ ప్లేస్ లో ఉందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమాకి దాదాపు 13 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. దాదాపు దసరా రేంజ్ లోనే దుమ్ము లేపింది. దసరా అంటే తెలంగాణ సినిమా కాబట్టి ఎంత బిజినెస్ జరిగింది అనుకోవచ్చు. బట్ ఇలాంటి ఒక ఏ సర్టిఫికేట్ సినిమాకి కూడా నైజాంలో ఇంత బిజినెస్ చేయడం ఒక స్పెషల్ థింగ్. ప్రెజెంట్ హిట్ 3 నైజాంలో బుకింగ్స్ చూస్తే 13 కోట్ల బిజినెస్ రీజనబుల్ గా చెప్పచ్చు. టాక్ వస్తే వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి రావడం పక్కా. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక నాని సినిమాలు రీసెంట్ టైంలో ప్రాఫిట్ తెచ్చినవి పెద్దగా ఏం లేవు. సో దసరాకి 6.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేరడంతో దానికంటే కాస్త తక్కువగా 5.4 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. నాని ఈ మార్క్ అందుకోవాలన్నా కూడా టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్, లేదంటే మైనర్ లాసెస్ అయితే తప్పవు. ఇక ఆంధ్రలో ఉన్న 6 టెరిటరీస్ కి గాను 15 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిలిం. ఆంధ్రలో బుకింగ్స్ చూస్తే రిలీజ్ కి 1 డేనే ఉన్నా కూడా ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఇదైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇచ్చే ఎలిమెంట్. పైగా టికెట్ హైక్స్ కూడా ఉన్నాయి. బట్ 15 కోట్లు ఆంధ్ర నుంచి కొట్టాలంటే నాని సినిమాలకి పెద్ద టార్గెట్ కాదు. అలా హిట్ 3 మూవీ తెలుగు స్టేట్స్ లో జరుపుకున్న బిజినెస్ 33.4 కోట్ల రేంజ్ లో ఉండగా 35 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో సేఫ్ గా చెప్పచ్చు. ఇక కర్ణాటకలో 3 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిలిం రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ వాల్యూ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. ప్రెజెంట్ కర్ణాటకలో బుకింగ్స్ అయితే మంచిగానే జరుగుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో 10 కోట్ల వరకు బిజినెస్ జరగక టాక్ ఏదైనా కూడా ఇక్కడ బ్రేక్ ఇవ్వడం అవడం మాత్రం పక్కా. ఇప్పటికే ఓవర్సీస్ లో నాని కెరీర్ లోనే టాప్ ఓపెనర్ అనిపించుకుంది ఈ ఫిలిం. అలా హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్కల్ గా జరుపుకున్న బిజినెస్ వాల్యూ 48.9 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ ని 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీని ప్రాపర్ హిట్ గా చెప్పచ్చు. 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే అచీవ్మెంట్ గా చెప్పుకున్న ఈ టైంలో 100 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నాడు నేచురల్ స్టార్. టైర్ 2 హీరోల సినిమాల పరంగా లైగర్ ఖుషి అండ్ తర్వాతి ప్లేస్ లో ఉంటుంది ఈ ఫిలిం. ఇక నాన్ థియేటర్కల్ విషయానికి వస్తే డిజిటల్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు 54 కోట్లు పెట్టి ఈ సినిమాని తీసుకున్నారు. ఇక ఆడియో శాటిలైట్ పరంగా మరో 22 కోట్ల వరకు బిజినెస్ జరగక థియేటర్కల్ ప్లస్ నాన్ థియేటర్కల్ గా 130 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిలిం. సినిమా ఏలనో ఓన్ ప్రొడక్షన్ లోనే రావడంతో రెమ్యునరేషన్ పక్కన పెడితే 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ప్రొడ్యూసర్ కి రిలీజ్ కి ముందే 90 కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఒకవేళ నాని రెమ్యునరేషన్ 40 కోట్లు అనుకున్నా కూడా ప్రొడ్యూసర్ గా చూసిన 50 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. హీరోగానే కాకుండా యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా కూడా నానికి ఇది బిగ్ సక్సెస్. టైర్ 2 హీరోలుగా చెప్పబడే చాలా మంది హీరోల సినిమాలకి బిజినెస్ 50 కోట్ల రేంజ్ లో కూడా లేదు. అలాంటిది ప్రొడ్యూసర్ కి 90 కోట్ల ప్రాఫిట్ రిలీజ్ కి ముందే తీసుకొచ్చాడంటే చిన్న విషయం కాదు. దసరాకి థియేటర్కల్ ప్లస్ నాన్ థియేటర్కల్ గా 120 కోట్ల వరకు బిజినెస్ జరగక 10 కోట్ల మార్జిన్తో దాన్ని బీట్ చేస్తూ ఇప్పుడు టాప్ ప్లేస్ కెళ్ళింది హిట్ 3 ఫిలిం. ఇక మూవీకి హిట్ టాక్ రావడమే లేట్. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. ఈ మూవీ బిజినెస్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీకి హిట్ టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.